అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటండి. పెరిగిన పెన్షన్‌లు ఎంత, అమలు తేదీ ఎప్పుడు, ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. 8వ పే కమిషన్ సవరించిన కనీస వేతనము, పెన్షన్ ఎంత అమలు తేదీ గురించి తెలుసుకుందాము. 7వ వేతన సంఘం 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అండి. సో, వేతన సంఘం సిఫార్సు పరిగణలోకైతే తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం నుంచి అయితే ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు అనే ఇతర వివరాలు గూడా తెలుసుకుందాము. సో, సాధారణంగా జనవరి 1, 2026 నాటికి 8వ వేతన సంఘము ఏర్పాటయ్యే అవకాశం ఉందన్న వార్తలు అధికారిక వర్గాల నుంచయితే వస్తున్నాయండి. సో, 8వ వేతన సంఘం సిఫార్సుతో జీతభత్యాల్లో గణనీయ పెరుగుదల ఉంటుందని దేశవ్యాప్తంగా ఉన్న 1,00,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు. 8వ వేతన సంఘం పరిగణలోకి తీసుకోవాల్సిన పలు అంశాలను ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు తెర ముందుకు తీసుకొని వచ్చాయి. 8వ పే కమిషన్‌తో జీతాలు, పెన్షన్‌ల ప్రయోజనాలను భారీగా సవరిస్తారన్న వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ధృవీకరణ అయితే కాలేదు. జనవరి 2016 నుంచి ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని సిఫార్సులను అమల్లోకి తెస్తుంది. సో, 2016 జనవరి 1 నుంచి ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. ఏడవ వేతన సంఘ సవరణ విషయంలో 3.68 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అయితే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం మాత్రం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌నైతే నిర్ణయించింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతాలు, పెన్షన్‌లు లెక్కించడానికి ఉపయోగించే కీలక గణాంకము. ఇక 9,000కు కనీస పెన్షన్ అండి. కనీస పెన్షన్ 9,000కైతే చేరినప్పుడు, ఏడో వేతన కమిషన్‌తో కనీస మూల వేతనం అనేది 18,000కు పెరిగింది. ఆరో వేతన సంఘంలో ఇది 7,000గా ఉంది. ఏడో వేతన సంఘంతో కనీస పెన్షన్ గూడా 3,500 నుంచి 9,000కు పెరిగిందనమాట పెన్షన్. మినిమమ్ బేసిక్ పెన్షన్ అనేది. అలాగే గరిష్ట వేతనము 2,50,000 వరకు, గరిష్ట పెన్షను 1,25,000 వరకు అయితే పెరగడం జరిగింది. ఎనిమిదో వేతన సంఘం నుంచి ఏం ఆశించవచ్చు అన్నట్లయితే, కొన్ని నివేదికల ఆధారంగా ఎనిమిదవ వేతన సంఘానికి 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస పెన్షన్‌లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం కనీస వేతనంగా 18,000 కాగా, 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటే రూ. 34,560కైతే కనీస వేతనం సవరించవచ్చు. అదేవిధంగా కనీస పెన్షన్ ప్రస్తుతం 9,000 నుంచి రూ. 17,280కు అయితే మినిమమ్ పెన్షన్ అనేది చేరుకుంటుంది.